సంగమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్ నరసింహమూర్తి తెలిపారు. త్రివేణి సంగమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ మహాపుణ్యక్షేత్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దామలూరు కూడలిలో వేచేసి ఉన్న శ్రీ 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 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారికి స్వస్తి శ్రీ చాంద్రమనైన శ్రీ క్రోధి నామ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మాఘ అమావాస్య శుక్రవారం లోక కళ్యాణార్థం భక్త జనాభీష్టం సిద్ధాత్యం త్రయాణిక దీక్ష పూర్వకంగా శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగునని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నరసింహమూర్తి తెలిపారు. नमस्करोमि हराण पार्वतीपते हर हर महादेव हर शुभान भवतिलाय प्रशिष्येन्द्रिय आयुष्येवेन्द्रिय प्रलेशति శివమూర్తి గ్రేడ్ 3 ఇవ్వగాను శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం దామలూరు గ్రామంలో కోడలి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 28/2/2025 మాఘబౌళ ద్వాదశి మంగళవారం నుండి 28/2 మాఘబౌళ అమావాస్య శుక్రవారం వరకు స్వామివారి దేవస్థానంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారి కళ్యాణం 26/2/2025 తారీఖున రాత్రి 11 గంటలకు కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. తరువాత 28వ తారీఖు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 26/2/25 బుధవారం నుండి బుధవారం 8 గంటల నుండి 1 గంట వరకు చలమల మురళీకృష్ణ ఆధ్వర్యంలో సాయి కృష్ణ మహిళా కోలా భజన మండలి వారిచే నందిగామ వారిచే కోలాటం భజన కార్యక్రమం కలదు. అలాగే 26/2/2025 బుధవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శ్రీ నటరాజ కళానాట్య మండలి కూచిపూడి భరతనాట్యం వారు జానపద నృత్యాలు ఉంటాయి. అలాగే 27/2 గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రేలారేలే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 26వ తారీఖు ఉదయం 11 గంటలకి అన్నదాన కార్యక్రమం 12,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూలెన్స్ ఏర్పాటు చేసాం, జల్లుల స్థానం ఏర్పాటు చేసాం. అలాగే మామూలుగా చీరలు మార్చుకునేందుకు మహిళలకు 7 టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారి నదీ తీరంలో నీరు కూడా వదిలే అవకాశం కనబడుతుంది కాబట్టి అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ సంవత్సరం కూడా అన్ని శాఖల వారు మాకు సహాయ సహకారాలు అందించాల్సని దేవస్థానం తరపున కోరుకుంటున్నాను.
ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నా పేరు దాములూరి శ్రీనివాస శర్మ. నేను కూడలి సంగమేశ్వర స్వామి వారి దేవాలయ ప్రధానార్చకుడిగా చేస్తూ ఉన్నాను. ఈ కూడలి మహాక్షేత్రం సంగమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క చరిత్రలో భాగంగా మన పశ్చిమ కృష్ణాలోనే అతి ప్రాచీన పురాతన దేవాలయాల్లో కూడలి సంగమేశ్వర స్వామివారి దేవాలయం ఒకటి. అలానే కూడలి అనే నామధేయంగా 3 మండలాలు 2 జిల్లాల మధ్యలో ఉండడం, అలానే స్వామివారి యొక్క ఎదురు భాగంలో వైరాయేరు కటలేరు 2 కూడా కలవడంతో కూడలి అని, ఆ సంగమ తీర్థము, ఆ సంగమేశ్వరుడుగా స్వామివారి ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. అలానే పూర్వం ఒకప్పుడు ఇదంతా కూడా అరణ్య ప్రాంతం అవ్వడంతో ఋషులందరికీ కూడా సులువుగా ఉంటుంది అని చెప్పి కశ్యప మహాముని ఇక్కడ తపస్సు ఆచరించి సంగమేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతూ ఉన్నది. అలానే కాలక్రమేణా శిథిలావస్థకు రావడంతో మరలా మన అమరావతి రాజుగారు అయినటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ దేవాలయాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసి స్వామివారిని ప్రతిష్ఠించినట్టుగా, స్వామివారికి ధూపదీప నైవేద్యాల నిమిత్తంగా